హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా ములక్కాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ ములక్కాయ పులుసు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ములక్కాయ పులుసు అనగానే చింతపండు అనుకోకండి, టమాటోతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మునక్కాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పొట్టు తీసుకొని మంచిగా కట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటోలను 5 వరకు తీసుకొని కట్ చేసుకోండి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన ఉంచుకోండి. వీటన్నింటినీ పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలను వేసుకోండి. ఆయిల్ మీకు ఎంత కావాలో అంతవరకు అయితే వేసుకోండి. ఈ కర్రీకి మాత్రం కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. లేదు మేము తక్కువగా తింటాము అనుకుంటే మీ ఇష్టం, పర్వాలేదు. ఆవాలు కాస్త హీట్ అయిన తర్వాత ఉల్లిపాయను కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి అయితే కాస్త టైం అనేది పడుతుంది. ఓపిక్గా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాడల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్లో. ఈ సమ్మర్లో ఇలా ఒక్కసారి పులుసునైతే పెట్టుకోండి. డ్రమ్ స్టిక్స్ నచ్చని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది. చూడండి, ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మీరు మూతనైతే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉంచండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి, ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత చూడండి, 5 మినిట్స్ తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. ఇలా రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మంచిగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోండి. చూడండి, ఇక్కడ 3 మినిట్స్కి ఇలా అయిపోయాయి కదా డ్రమ్ స్టిక్స్. ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఈ టమాటో ముక్కల వల్ల మనకి నీళ్ళు అనేవి వస్తాయి. మనం ఇప్పుడే నీళ్ళని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ టమాటో ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయేంత వరకు అయితే మనం నీళ్ళని యాడ్ చేయొద్దు. ఇదైతే మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం కూడా చూడండి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి టమాటో ముక్కలన్నీ కూడా మగ్గిపోయే వరకు అయితే ఉంచాలి. చూడండి, నేను ఇక్కడ ఒకసారి కలిపేసి మంచిగా మూత పెట్టేసుకున్నాను. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టమాటో ముక్కలన్నీ పూర్తిగా మగ్గిపోయాయి, అంటే మనకి ఉడికాయి అన్నమాట. ఈ ప్లేస్లో అంటే ఈ స్టేజ్లో మనము కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం కాస్త తక్కువగా వేసాను, మీకు నచ్చితే ఎక్కువగా వేసుకోండి, పర్వాలేదు. ఇలా కారం కూడా మనకు నచ్చినంతగా వేసేసుకొని ఒక 250 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ములక్కాయలు అనేవి ఇక్కడ మనం తీసుకునే ములక్కాయలను బట్టి ఉంటుంది. అంటే మనం మునగకాయలు లేతవి తీసుకుంటే వాటర్ తక్కువగా పడుతుంది. నేను ముదిరినవి తీసుకున్నాను కాబట్టి కాస్త వాటర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను. అంతేనండి, మునక్కాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికిస్తే చాలు. దింపేసేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే చూసి వదిలేయకుండా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూడండి, మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినటువంటి ములక్కాడు టమాటో కర్రీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అనేది అయిపోయింది. చూడండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏ కర్రీ చేయాలి అనేది కూడా మాకైతే కమెంట్ చేయండి.